ఇది చేసిన విశాఖ భోగాపురం విమానాశ్రయంపై వైసీపీ నేతలు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. అంతా మన ఘనతేనని చెప్పుకుంటున్నారు. చేసిందేమీ లేకపోయినా గొప్పలకు పోతున్న ఫ్యాన్ పార్టీ నేతల్ని ప్రజలు చేతరించుకుంటున్నారు. భోగాపురం విమానాశ్రయం విషయంలో వైసీపీ నేతల ప్రకటనలపై ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ నేతల పరిస్థితి కల్లులేని కబోదిలా మారింది. జరుగుతున్న అభివృద్ధిని చూడలేక కుళ్ళుకుంటున్నారు. వాస్తవాలను ఒప్పుకోలేకపోతున్నారు. కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్న నిజాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సత్యాలను గ్రహించడం లేదు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నం జరుగుతోంది. విశాఖ ఫ్యాన్ పార్టీ నేతల్లో ఇలాంటి విపరీత పరిస్థితి కాస్త ఎక్కువగానే ఉంది. వైసీపీ పాలకులు ఏపీని అన్ని విధాలా ధ్వంసం చేస్తే కూటమి ప్రభుత్వం ఆ పరిస్థితిని సరిదిద్దుతోంది. జగన్ పాలనలో పోయిన రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని పునరుద్ధరించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది. పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త పరిశ్రమలకు భూమి పూజ, నిర్మాణాలు జరుగుతున్నాయి. అవి పూర్తయి ఉత్పత్తి, సేవలు ప్రారంభించడానికి మరికొంత సమయం పడుతోంది. కూటమి వచ్చిన 2 ఏళ్లలో వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుని జాతికి అంకితమిచ్చిన ప్రాజెక్టు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రగతికి ఇది వారధి. విశాఖ జిల్లా చుట్టుపక్కలే ఎక్కువగా పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. గూగుల్ డేటా సెంటర్ వస్తోంది. ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. పౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణం జరుగుతోంది. గ్రీన్ హైడ్రోజన్, మిటల్ స్టీల్ ప్లాంట్ సంస్థ పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే బల్క్ డ్రగ్ పార్క్ లో పలు పరిశ్రమ పనులు నడుస్తున్నాయి. కానీ వైసీపీ నేతలకు ఇవేవీ కనిపించడం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైంది. ఎవరికి ఉపాధి వచ్చింది? ఏ కంపెనీ ప్రారంభించారో చెప్పండి అంటూ పదే పదే ప్రశ్నిస్తోంది. కొబ్బరికాయలు కొట్టడం తప్పితే పూర్తయిన పరిశ్రమ ఒకటైనా చూపించండి అంటూ క్వశ్చన్ చేస్తోంది. పైగా ప్రతిదీ తమ ఘనతేనంటూ చెప్పుకుంటోంది. దీనికి చెక్ పెట్టడంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు మంచి చేయడం కోసమే కూటమి ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని ప్రధానమంత్రి చేతుల మీదుగా జాతికి అంకితం చేయించింది. పైగా ఇది ఉత్తరాంధ్ర, ఏపీ అభివృద్ధికి రన్వే అంటూ మోదీ చెప్పారు. వైసీపీకి ఇవన్నీ మింగుడు పడడం లేదు. దీనితో క్రెడిట్ చోరీ మొదలుపెట్టి భోగాపురానికి కర్త కర్మ క్రియ తామే అంటూ ప్రచారం చేస్తోంది. ఎయిర్పోర్ట్ నిర్మించిన జీఎంఆర్ సంస్థ అధినేత గ్రంథి మల్లికార్జునరావు గతంలో వేదిక మీద మాట్లాడిన మాటలను ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఇక ఏ ప్రాజెక్టు వచ్చినా అది తమ కృషేనని వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారన్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు. దీంతో ఇదే విషయాన్ని ప్రస్తావించి భోగాపురం విమానాశ్రయానికి కొబ్బరికాయ కొట్టింది, గుమ్మడికాయ కొట్టింది తామే అనే విషయాన్ని ప్రధాని సమక్షంలో లక్షలాది ప్రజల ముందు చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గతంలో జగన్ ఎర్రబస్సు రాని చోటికి ఎయిర్ బస్ ఎందుకు అని హేళన చేసిన అంశం అందరి మధ్యలో ఉంది. విశాఖ ఎయిర్పోర్ట్లోనే ఈగలు తోలుకుంటున్న క్రమంలో భోగాపురం విమానాశ్రయం ఎందుకు అని ప్రశ్నించారు. నిర్మాణాన్ని ఆపడానికి కోర్టును ఆశ్రయిస్తానని చెప్పి పార్టీ నేతలతోనే కేసులు వేయించిన ఘనత, చరిత్ర జగన్ది. కానీ అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే ఎయిర్పోర్ట్ కు తిరిగి రెండోసారి శంకుస్థాపన చేసి తానే దాన్ని తెచ్చారని ప్రచారం చేసుకుంటూ జగన్ మళ్లీ అదే క్రెడిట్ చోరీ మొదలుపెట్టారు. అందుకే భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారుతుందని, చంద్రబాబు కృషి వలనే సాధ్యమైందని స్వయంగా దేశ ప్రధానితోనే చెప్పించి జగన్ కు ముందే చెక్ పెట్టారు. అంతేకాకుండా భవిష్యత్తులో కోస్టల్ కారిడార్ అభివృద్ధికి కేంద్రం సహకారం ఇవ్వనుంది. మోదీ చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఒకటే కాదు, ఇదే వేదికపై 18,000 కోట్ల పనులకు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. అవన్నీ రాష్ట్ర పురోగతికి ఉపయోగపడే ప్రాజెక్టులే. మరోవైపు దేశంలో నెలకొన్న పరిస్థితులు కేంద్రానికి కొత్త ఇబ్బందిగా మారాయి. పైగా ఇదే వేదికపై నుంచి మోదీకి అండగా ఉండాలి అని చెప్పడం ద్వారా ప్రధాని మనసును కూటమి పాలక పెద్దలు చొరగొన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయం కీలక పాత్ర పోషించనుంది. 5,600 కోట్లతో దీని నిర్మాణం జరిగింది. ఈ నెల 17 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఇది కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలా కలిసి వచ్చే అంశం. ఫలితాలు మున్ముందు తెలుస్తాయి. వైసీపీ నేతలకు వాస్తవం అప్పుడు తెలుస్తుంది. తాము చేసింది తప్పని పశ్చాత్తాప భావంతో కుమిలిపోయే రోజులు వస్తాయి. ఫ్యాన్ పార్టీ నేతలు మున్ముందైనా క్రెడిట్ చోరీకి పాల్పడకుండా ఉంటారో లేదో చూడాలి.